అయినా అరే కూడా నేను ఆ రోజు దురందర్కి వెళ్ళకుండా అఖండాకి వెళ్తా. బికాస్ జై బాలయ్య. దురండకి వెళ్ళావంటే నేను కొడతా ఫస్ట్. మన బాలయ్య బాలయ్య సినిమా అంటే దురందరికి వెళ్ళకుండా అక్కడికి అస్సలు వెళ్తావు గొప్ప అస్సలు చెప్తున్నావు నువ్వు. హిస్టరీ రిపీట్ అవుద్ది. బాలయ్య బాబు సినిమా వదిలేసి అసలు బాలయ్య బాబు అసలు సినిమా వస్తే ఆ ఊపు ఊపు. అప్పుడప్పుడు బాలయ్య సినిమాలు అంటే ఎట్లా అంటే అదొక డోస్ లాగా అనమాట. అవును 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 అప్పుడప్పుడు కావాలి మనకు ఆ డోస్, సెలైన్ కావాలి. లాగా కావాలి, ఎక్కాలి. మనం ఎక్కువ టెక్నికల్ సినిమాలు ఎక్కువ ఇవి చూస్తే కూడా మనకి ఒక ఒక కైండ్ ఆఫ్ బూజ్ పట్టిపోద్ది బ్రెయిన్. అవును అప్పుడప్పుడు మాస్ రావాలి. అవును మళ్ళా లాజిక్లో ఆలోచించకూడదు. నేను ముందే చెప్తున్నా, అస్సలు బాలయ్య బాలయ్య బాబులో మన సినిమాలో లాజిక్లు లాజిక్ అదేంటి, అస్సలు ఆ షోలం పట్టుకోవడం ఏంటి, ఆ గన్లు కాల్చడం ఏంటి, నీకెందుక, నీకెందుకు. బాలయ్య ఇది సినిమా అని సినిమా, తెలుసా? అబ్సల్యూట్ సినిమా బ్రో ఇది. అబ్జల్యూట్ సినిమా బాలయ్య. అసలు అఖండ అసలు ఫస్ట్ పార్ట్ చూసేటప్పుడు పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుంది చూసావా, అందరూ గన్లు పెట్టుకుంటారు. కానీ నన్ను కన్విన్స్ చేసాడు డైరెక్టర్, లేదు బాలయ్య చేయగలడు. అవును. అలా తీశాడు అసలు సినిమా బోయపాటి. అసలు మెంటల్ అసలు. అఖండలో బాలయ్యని చూసి అసలు అఘోరీలు ఇలాగే ఉంటారు మై గాడ్. అన్నట్టు అనిపించింది బ్రో. పెద్ద గెడ్డం అసలు పెట్టలేదు, పెద్ద జుట్టు పెట్టలేదు. అఘోరి అంటే ఒక డిఫరెంట్. అవును. చాలా నచ్చింది నేను అఖండ వన్ యాక్చువల్లీ నాకు. యాక్చువల్లీ అఖండ వన్లో నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. అఘోరా అంటే గడ్డం పెట్టుకుని ఇప్పుడు అఖండ టూలో ఎలా అవుతానో అలాంటి గెటప్ ఎక్స్పెక్ట్ చేసా అప్పుడు నేను. అవును. షాక్ అయిపోయి ఏంది, నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉందని. ఆ, ఆ గెటప్ ఇప్పుడు అఖండ టూకి తీసుకొస్తున్నారు. అఖండ టూ తీసుకొచ్చారు. అఖండ టూలో ఏదైతే మన పుష్కరాలు ఉంటుంది చూసావా, అక్కడ రియల్గా ఫుటేజ్ తీశారు. ఓకే. కొన్ని లక్షల మంది కలుస్తారు కదా అక్కడ వచ్చి. అక్కడ టెర్రరిస్టులు బాంబింగ్ ఏదో ప్లాన్ చేస్తాడు, అక్కడ అఖండ ఆపుతాడు. అది కూడా ఉంది యా, సినిమాలో. నాకు అదే నచ్చింది బ్రో. బోయపాటి ఈసారి అవును ఒకే టెంప్లెట్ కాకుండా 2-3 లేయర్స్ పెట్టాడు సినిమాలో. అవును చిన్న బాలయ్యని కాపాడాలి, అవును పాకిస్తాన్ అటాక్ చేస్తుంది, ఇండియాని కాపాడాలి, ఇంకోటి ఏదో కాపాడే టెర్రరిస్ట్ నుంచి కాన్సెప్ట్ అటాక్. కూడా ఉంది. సో ఈసారి ఏంటంటే మొత్తం ఫుల్ ఆన్ సూపర్ హీరో అవును అవును. బాలయ్య. చూసావా మొన్న ఆదిత్యనాథ్ దగ్గర కూడా వెళ్ళారు, వెళ్ళి ఆ, ప్రమోషన్ మీద వెళ్ళి కలిశారు. ప్రమోషన్. సో యా, పాన్ ఇండియా మూవీ మళ్ళీ. పాన్ ఇండియా. ఆ, ఈసారి పాన్ ఇండియా థియేటర్స్ పేలిపోతే అనిపిస్తుంది నాకు. వెళ్ళిపోదే అనిపిస్తుంది. అసలు ఏంది ఒక్కొక్క షార్ట్ బ్రో. ఆ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఆ త్రిశూల్ నేను షాక్ అయిపోయా బ్రో. అది అది అసలు బుర్ర బ్లాక్, అసలు బుర్ర ఏంది బ్లాక్. అసలు మామూలుగా. కొంతమంది అంటారు ఏంటి ఏంటి ఇదంతా, ఏంటి ఇదంతా, ఇది ఎట్లా లాజిక్. అరే బాలేస్ మళ్ళీ లాజిక్ అడుగుతున్నావు నువ్వు. లాజిక్ అస్సలు. అసలు సీన్ ఎంజాయ్ చేయాలి నువ్వు, ఆ, ఆ మాస్ వైబ్ ఎంజాయ్ చేయాలి నువ్వు. మనం ఇంక చూసేదే సినిమాలు ఎన్ని అందుకు, ఉంటాయో, వచ్చేదే అందుకు. వచ్చేదే ఎందుకు నువ్వు అందుకు. వచ్చేది? అసలు బాలయ్య సినిమా అంటే అయ్యి చూడడానికే వస్తాం మనం. అవి చూడడానికి వస్తా, నీకు లాజిక్ కావాలా? ఆ, ఇంక ఉంటాయి హాలీవుడ్లో సినిమాలు, ఎల్లు ఎల్లు కూర్చొని చూడు. అసలు అయ్యి మిస్ అవుతాయి. అలాగా అయ్యే కదా కావాలి, అయ్యే జీడిపప్పులు. బోయా అవే సినిమాలో, కావాలి బాలయ్య. బాలయ్య సినిమాలో మాకు కావాల్సింది అది, మాస్ మాకు కావాలి, ఆ, ఆ ఊపు మాకు కావాలి కొద్దిసేపు. అర్థాలు ఎట్లా బాలయ్య బాబు బట్టలు అసలు వస్తా అంటే. చింపేసుకోవాలి. అసలు ఏంది బ్రో అది, త్రిశూల్ ఇక్కడ పెట్టుకొని తిరుగుతూ ఉంటది. సక్ 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 అని అందరూ మెళ్ళ కట్టేసిపోతూ ఉంటే నాకైతే అసలు వైబ్ వచ్చిందంటే ఆ సీన్ చూసినప్పుడు, ఇది కదరా నచ్చింది. కావాల్సింది, ఇదే ఇదే వి వాంట్ దట్ అతి. దానికి కావాలి పైగా మాకు. తమన్ మ్యూజిక్ వెనకాల అమ్మా, తమరన్న ఈసారి స్పీకర్లు పేలిపోతాయేమో ఇంకా. క్రేజీ కొట్టాడు బ్రో. అస్సలు అదే చెప్పాడు కదా, ఆ, అక్కడ రజనీకాంత్కి బక్కోడైతే ఇక్కడ ఇక్కడ బాలయ్యకి బండోడని. బాలయ్యకి బండోడు, అలాగే మన మహేష్ బాబుకి ముసలోడు. ముసలోడు. ముసలోడు మామూలుగా ఉండదు కాంబినేషన్ మామూలుగా ఇప్పుడు, ఉండదు. మామూలుగా ఉండదు ముసలోడు, అసలు. బండోడు, బక్కోడు అస్సలు ఇచ్చి పడేస్తాడు. ఇచ్చి పడేస్తున్నారు అసలు. అఖండ 2కి ఫుల్ ఎక్సైటెడ్ బ్రో. అసలు ఏం నేను కూడా జరుగుతుందో బ్రో నాకు. అఖండ, నేను అసలు నాకు కావాలి బ్రో, మిస్ మామూలుగా అవుతాను టు బి ఫ్రాంక్. బాలయ్యని అవును, లాస్ట్ వచ్చింది బాలయ్య సినిమా ఏది? లాస్ట్ డాకు. డాకునా? యా, డాకు వచ్చింది. నేను అంత ఫుల్ సాటిస్ఫై అవ్వాలా. బట్ యా, ఆ బానే మాస్ ఉంది. నేను ఆ గేమ్ బాగానే ఉంది, చేంజర్ కాకపోతే వాటిలో బానే ఉంది. సంక్రాంతికి వస్తున్నప్పుడు బాగానే ఉంది బాగుంది. కానీ. దాని తర్వాత డాకు యా, నాకైతే. కానీ చూడాలి. ఏమైనా బోయపాటి యాక్షన్ ఆ, వేరయ్యా. వేరే ఆ వేరే ఉంది. లెజెండ్లో, లెజెండ్ కాదు అక్కడ చిన్న బాలయ్యకి శ్రీకాంత్కి ఒక గేట్ దగ్గర ఫైట్ ఉంటుంది చూసావా, ఆ,
నాకు అసలు బ్లడ్ ఉరుకుతుంది అట్లా సీన్ లెజెండ్ చూసేటప్పుడు. అయితే క్రేజీ బ్రో, లెజెండ్. మా లెజెండ్ ఇది అసలు అది వేరు, అది అసలు కంప్లీట్ డిఫరెంట్. అది లెజెండ్ అయితే అసలు డిఫరెంట్ అసలు. చూడాల్సిన సినిమా లెజెండ్. బాలేది బెస్ట్ మూవీ అంట నేను. బెస్ట్ మూవీ, యా బెస్ట్ మూవీ. అసలు ఏం పర్ఫార్మెన్స్ బాలయ్యది. అవును, అట్లాంటి పర్ఫార్మెన్స్ ఎందుకు నేషనల్ అవార్డు రావడంలే? టు బి ఫ్రాంక్ అడుగుతున్నా. మ్మ్. అంటే ఇప్పుడు అప్పట్లో నేషనల్ మనకి అవార్డు నేషనల్ రియలిస్టిక్ అవార్డు సినిమాలకే ఇవ్వాలని లేదు కదా. అవును. అది మాసమైన పర్ఫార్మెన్స్ చాలా ఇంటెన్సిటీ ఉంటుంది కదా. చాలా ఇంటెన్సిటీ ఉంటుంది పర్ఫార్మెన్స్, ఎంతో సీరియస్ ఉంటుంది. దీంతో ఈ అఖండలో కూడా గేట్ దగ్గర శ్రీకాంత్ వచ్చే సీను, పా, 2 సింహాలు వచ్చి గొడవ పడినట్టే. అక్కడ జగతి బాబు ఆయన వస్తే 2 సింహాలు వచ్చి గొడవ పడినట్టే. మ్మ్. అది బోయపాటి ఒక స్ట్రెంగ్త్. అది అంత స్ట్రాంగ్గా ఇంకోటి చూపించగలడు. అయితే అసలు అది ఆ సీన్ ఏంటి బ్రో, కేవ్ లో ఇలా కొడితే ఆత్మ వచ్చింది ఫస్ట్. అమ్మా, నువ్వు కామెడీ అనిపించాలి అది చూసి, నార్మల్ గా కామెడీ అనిపించాలి. నాకు మైండ్ పోయింది అది చూసి. అక్కడ అసలు ఆల్మోస్ట్ శివుడు దూరేశాడు బాలేలోకి. ఆ సీన్ అలా ఉంటది. దేవుడు దూరేశాడు బాలేలోకి. ఇంక దేవుడే, నువ్వు దేవుడు ఏం దేవుడే. చేస్తామని అడుగుతావా, క్వశ్చన్ అవును. చేస్తావా? ఇంక దేవుడు వచ్చాడు, దేవుడు కొడుతున్నాడు. అసలు ఆ సీన్ అయితే పీక్ బ్రో అది. ఏ మాట కా మాట బ్రో. ఆ టైప్ ఆఫ్ సీన్స్ బాలయ్య తీస్తేనే వర్కౌట్ అవుద్ది. అవును, ఇంకెవ్వరు తీసినా ఇప్పుడు మన రామ్ వర్కౌట్ తీసాడు అవ్వదు, స్కంద, వర్కౌట్ కాలేదే. వర్కౌట్ కాల. కాలా. ఆ అగ్రెషన్, ఆ వెయిటేజ్, ఆ స్ట్రెంగ్త్ చూపించాలంటే కూడా ఒక స్టేచర్ ఉండాలి. అవును, బాలయ్య ఆరా రాక్స్ అసలు. ఆరా కావాలి. ఆ ఆరా ఎగ్జాక్ట్లీ, ఆరా. యా, బాలయ్య రైట్ దగ్గర వర్డ్, ఉంటుంది. ఆరా. ఆరా ఉండాలి. ఇప్పుడు ప్రభాస్ కి, అల్లు బోయపాటికి. అర్జున్ కి, వీళ్ళందరికి ఎలాగైతే ఆరా ఉంటుందో ఆ ఆరా అవును, సేమ్ అట్లాంటిదే ఆరా బాలయ్య దగ్గర ఉంది. రామ్ అవును, కూడా ఉంది ఆరా, కాకపోతే ఇంత హై ఆక్టైన్ యాక్షన్ కాదు. ఎగ్జాక్ట్లీ. రామ్కి ఉంది. రామ్ జానర్ డిఫరెంట్. డిఫరెంట్ లవ్ స్టోరీస్ ట్రై చేశారు బాగుంటాయి. స్కందాతో, కానీ వర్కౌట్ యా, అవ్వాల. సమ్వేర్ ఇట్ అవును. డింట్ వర్క్డ్ అవుట్. స్కంద, వారియర్ అంతే, నాకు వారియర్ కూడా నచ్చలేదు. సో దీంట్లో అయితే బాలయ్యని మనం చూడబోతున్నాం. ఇప్పుడు దీంతో ఇద్దరు బాలయ్యలు ఉంటారా? ఏ, చిన్న బాలయ్య ఉన్నాడు, చిన్నవాళ్ళు ఉన్నారు కదా. మన సాంగ్ చిన్న వచ్చింది, మర్చిపోయా. సాంగ్ వచ్చింది కదా, చిన్న బాలయ్య ఉన్నాడు. నాకేందా సాంగ్ నచ్చదబ్బా, నాకు అర్థం కాదు. జాజికాయ జాంకాయ ఏదో ఉంది కదా. ఏందో మరీ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేటట్టు ఉంది, కానీ మన నార్మల్ ఆడియన్స్ కి ఇది ఒక ప్రాపర్ గా అనిపించలే. బట్ యా, ఇట్స్ పార్ట్ అండ్ వాళ్ళు పార్సల్ ఆఫ్ అది ట్రై మిక్సింగ్ ది. చేశారు, జై బాలయ్య సాంగ్ ని సేమ్ అట్లే జాజికాయ పెట్టారు. చేశారు. ఆ జై బాలయ్య అయితే మరీ ఇది అసలు ఆ సినిమాలో ఆయన పేరు బాలయ్య కాదు, ఏం కాదు, బాలయ్యని ఆ, వేసారు ఆ, అంతే. నాకు అందులో సినిమాటిక్ నచ్చింది లిబర్టీ. ఆ టీ షర్ట్ తీసే, జాకెట్ తిప్పే షర్ట్ నాకు నిజంగానే నచ్చింది. అది బాగుంది. దీంతో కూడా సాంగ్ బెటర్. కేవలం ఒక ఆ, మాస్ ఆడియన్స్ ని సినిమాకి పుల్ చేయడానికి ఉన్నట్టు ఉంది. బట్ అది యా, అంటే ఒక ఎనీవే మనం కూడా బోయా చూద్దాం. సినిమాలో ఉంటది. ఎన్నిసార్లు ఇప్పుడు అనిమల్ ఇట్లాంటి సినిమాల్లో ఓన్లీ ఇట్లాంటి సాంగ్స్ ఉండవు, డ్యూట్స్ ఉండవు కదా. దాంతో అవును, చాలా ఇంటెన్సిటీగా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ రన్ అవుతుంటాయి. మనం చూద్దాం, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. మన స్టైల్ ఇది కదా సాంగ్స్ అవి. కమర్షియాలిటీని యా, ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేద్దాం. యా, లెట్స్ సీ యాజ్ ఇట్ ఈస్. మనం అలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు ఉంది క్వశ్చన్స్ ఆపేసి, క్వశ్చన్ ఐ ఆపేసి థింక్ వీ షుడ్ జస్ట్ ఎంజాయ్. యా, వెళ్ళేది ఎంజాయ్ చేయడానికి కాబట్టి లెట్స్ ఎంజాయ్ ఇట్. అంతే. అది అఖండ చూసి అఖండ గురించి కూడా వీలైతే మాట్లాడదాం. అఖండ గురించి మాట్లాడదాం. అఖండ చూసిన వెంటనే అఖండ గురించి డిస్కషన్ పెడదాం బ్రో. పెడదాం, స్పాయిలర్ ఫ్రీ డిస్కషన్ పెడదాం, పెట్టేదే పెట్టేదే. అది అఖండ గురించి పెడదాం. పెడదాం. అఖండ నేను కూడా చాలా ఎక్సైటెడ్. చాలా ఇంకా చాలా ఉంటాయి, కుప్పలు దాచాం లోపల. దాచాం లోపల. నాకు ఆ సీన్ బాగా నచ్చింది. ఆ పుష్కరాల సీన్ లో ఎలా తీస్తారు ఏంటి, అసలు బాలయ్య రుద్ర తాండవం స్క్రీన్ ఆ, మీద చూస్తా అంటే. ఈసారి స్టేక్స్ ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ వాళ్ళు పెద్ద ప్లానింగ్ ఏదో చేశారు. నార్త్ వాళ్ళు నన్ను ఒకసారి ఎప్పుడైనా అడుగుతా, సినిమాలు చూస్తారా మీ తెలుగు సినిమాలు అంటే, యా తెలుగు సినిమాలంతా ఏది కొడితే పీపుల్ విల్ బి ఫ్లయింగ్ వి డోంట్ వాచ్ అన్నారు. నేను చెప్తా, తెలుగు సినిమాలో బొచ్చుడు ఫ్లేవర్స్ ఉంటాయి. ఒక బఫే లాగా ఉంటుంది. నీకు అవును, నచ్చింది తీసుకోవచ్చు. నీకు డ్రామా కావాలన్నా తీసుకో, నీకు హై ఆక్టైన్ యాక్షన్ కావాలన్నా తీసుకో, కామెడీ కావాలన్నా తీసుకో, సీరియస్ ఫిల్మ్ కావాలన్నా తీసుకో, స్కైఫై కావాలన్నా తీసుకో, యూనో హిస్టారికల్ సినిమా కావాలన్నా తీసుకో, ఒక క్రాఫ్ట్మెన్షిప్ ఉండి స్టైలిష్గా చేసే సినిమా కావాలన్నా తీసుకో, పర్ఫార్మెన్స్ కావాలి తీసుకో. నీకు అన్నీ ఇస్తారా మేము? నువ్వు చూసేది ఫైట్లు మాత్రం అయితే నన్నేం చేయమంటావు? అన్ని సినిమాలు దీంతో ఉంటాయి. చేయమంటావు.
చూడకుండా నువ్వు జడ్జ్ చేయొద్దు. సినిమాలు ఎగరతారు నువ్వు చేసేది ఒకటే. నువ్వు ఎగిరేది అంటున్నావు కదా, నువ్వు ఎగిరేది కూడా ప్రాపర్ చూడంటే అఖండాకి వచ్చి చూడు, అఖండాకి వచ్చి చూడు, బోయా సినిమా అప్పుడు చూపిస్తాం ఎగిరేది ఏంటి ఏంటి అనేది. అన్నీ ఉంటాయి. యా డాన్స్ వేనమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేనమా డాన్స్ ఫైట్ ఇరుకు ఇరుకో అన్ని ఇరికిస్తాం అంతే. మేము. బోయా అయితే డైలాగ్ వేరమా ఇరికించమని డైలాగ్ చెప్తాడు. ఇరుకు ఆ, అంతే. మాస్ వేనమా మాస్ ఇరుకు, అన్ని మాస్ ఇరుకు అన్నీ ఇరుకు, అన్నీ ఇరుకుతాయి. యా నువ్వు వచ్చి సినిమాలు ఇరుక్కో ఫస్ట్, థియేటర్కి వచ్చి రాక్ చెయ్యి.